హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు పరమ పవిత్రమైన ద్వాదశి, దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈ ద్వాదశి పారాయణం చేసిన వాళ్ళకి సౌభాగ్యము నిండుగా ఉంటుందని చెప్పి అంటారండి. మన పురాణంలో కూడా ఉంది. ఈ పూజ చేసుకున్న వారికి సౌభాగ్యాలు కలుగుతాయండి. అందుకే ఈ ద్వాదశి పారాయణం ప్రతి ఇంటి ఆడపడుచు కూడా చేయవలసిన పారాయణం అండి. ఇది అయితే మీకు సింపుల్గా అయితే నేను వీడియో అనేది చేశానండి. అంటే ఎలాంటి ఆర్భాటాలు కూడా లేకుండా తులసి కోట ఉన్న చోటే శ్రీ మహావిష్ణువుని నిలుపుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించానండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఇదే రోజు మహావిష్ణువు ఏకనిద్రలోకి వెళ్ళి ఏకనిద్ర నుంచి లేచిన తర్వాత మహావిష్ణువు మహాలక్ష్మి వద్దకు బృందావనంలో ఒక రోజు గడపడానికి అయితే వెళ్తారు. ఇదే రోజు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి వివాహం జరిగిందండి ఈరోజు. అందుకే ఈ ద్వాదశికి అంత మహత్యమైన రోజుగా మనం పరిగణిస్తాము. ముందుగా అయితే ఇది ఎలాంటి ఆడంబరం లేకుండా ఉన్న చోటే పూజ ఎలా చేసుకోవాలనేది మీకైతే వివరిస్తానండి. ముందుగా అయితే పసుపు రాసి అక్కడ వరిపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని అక్కడ ఒక పీటను వేసి దానికి కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని అమ్మవారిని కూడా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకున్న తర్వాత ముందు దీపాలు పెట్టుకోవడం కోసం అని చెప్పి అక్కడ పసుపు రాసి వరిపిండితో పసుపు కుంకుమలతో అయితే బొట్లు అనేవి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా అయితే మనం తెచ్చుకోవాల్సింది ఉసిరి కొమ్మ అండి. ఎందుకంటే మనకి అమ్మవారు అయితే ఉన్నారు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా అయితే ఇలా ఉసిరి కొమ్మలను తెచ్చి శ్రీ మహాలక్ష్మి దగ్గర ఇలా అయితే మనం తులసి కోటలో అయితే ఇలా గుచ్చి ఉంచుకోవాలండి. మనకి ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయి, లేదంటే ఎక్కడైనా సరే తులసి కొమ్మ అయితే చాలు, చెట్టే అవసరం లేదు. ఇలా తెచ్చి ఇలా తులసి కోటలో అయితే గుచ్చి ఇలా మనం ఒక పసుపు తాడుతో అయితే 3 ముళ్ళు వేసి ఉంచుకోవాలండి. దానికి పసుపు కుంకుమతో అక్షింతలతో అయితే ముందుగా అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చక్కగా పూలతో అయితే అలంకరిస్తున్నాను. పెళ్ళికి మనం ఎలా అయితే అలంకరిస్తామో అలా అలంకరించుకోవచ్చండి. లేదు అనుకుంటే సింపుల్గా ఇలాగా పసుపు కుంకుమ వేసి ఇలా పువ్వులతో అలంకరించుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు నచ్చితే అమ్మవారి తులసి కోటకైతే పెళ్లి తిలకాన్ని అయితే దిద్దుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ముందుగా అయితే పసుపు గణపతికి అయితే మనం పూజ అనేది చేసుకోవాలి. పసుపు గణపతి బృందావనంలో పెట్టుకున్నా మంచిదేనండి. లేదు నాకు ప్లేస్ లేదు, అందుకని నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. దగ్గరగా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అక్కడ స్వామివారికి విఘ్నేశుడికి అయితే ముందుగా పూజ జరిపి ప్రసాదాన్ని అయితే నేను పళ్ళె పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి మనం తాంబూలాన్ని చూపించి, మీకు కలిగితే తాంబూలము ఒక 3కి పిలిచి ఇచ్చుకోవచ్చు, వస్త్రము పెట్టి ఇచ్చుకోవచ్చు. అమ్మవారి దగ్గర కూడా వస్త్రాన్ని అయితే సమర్పించుకోవాలి. లేదు అనుకుంటే ఆకు చెక్క అరటిపళ్ళు పెట్టి అక్కడ ఒక పువ్వు పెట్టి వస్త్రం సమర్పయామి అని చెప్పుకున్నా సరిపోతుందండి. మన శక్తి కొలది అయితే చేసుకోవాలి దీన్ని, ఈ పూజ అనేది. అలాగే ఇక్కడ 11 దీపాల కోసం అయితే మనం ఏర్పాటు చేసుకోవాలండి. 11 దీపాలు అనేవి మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను 11 దీపాలకి అరటి డప్పుల్లో అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ప్రమిదలు ఉంటే ప్రమిదలో కూడా పెట్టుకోవచ్చు, ఉసిరికాయ దీపం కూడా పెట్టుకోవచ్చు అండి. నేను అరటి డప్పుల్లో అయితే వేసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఎప్పుడు కూడా తులసి కోటకి నిత్యం కార్తీక మాసంలో ఏకోజామున పెట్టే దీపం ఉంటుంది కదండి, అది కూడా మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను అది కూడా ఇలా ఏర్పాటు చేసుకొని అలాగే దీపాల కోసం ఇక్కడ పువ్వులతో అయితే అలంకరిస్తున్నానండి. అలాగే దాని తర్వాత ఇక్కడ ఆవు నేతిలో ముంచిన ఒత్తులు అయితే వేసి అలా కొంచెం
ఆయిల్ వేసి ఏకవొత్తుతో అయితే ఇలా మనం దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఏకవొత్తుతో లేదంటే అగరబత్తితో వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మీకు ప్రసాదం ఏది నివేదించుకోవాలనుకుంటున్నారంటే అమ్మవారికి ఇష్టమైనది పాయసం అండి. శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనది అయితే వడపప్పు పానకము. మీరు ఇవేవి పెట్టుకోలేము అనుకుంటే మనం పళ్ళు నివేదించినా సరిపోతుంది, లేదంటే పంచదార వేసి పాలు పెట్టినా సరిపోతుందండి. ఇలా సింపుల్గా అయితే మనం ఇంట్లో మన తులసి కోట ఎక్కడుందో అక్కడైతే పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా పెట్టిన వాటికి స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అయితే సమర్పించిన తర్వాత మంగళహారతి ఇచ్చి, చెప్పాను కదండి మీకు స్థాయి తగ్గట్టు అయితే చేసుకోండి. ఇది ఎవరికైనా ముగ్గురికి వాయినం కింద తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే మనం అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని మనం తీసుకోవచ్చు. ఇలా అయితే మన శక్తి కొలది అయితే అమ్మవారి పూజ అయితే ఇలా మహావిష్ణు కళ్యాణం అయితే ద్వాదశి పారాయణం క్షీర ద్వాదశి ఇలా అయితే మనం పారాయణం చేసుకోవచ్చండి. ఇది ఏకోజామున ఉదయాన్నైనా చేసుకోవచ్చు, సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు. సాయంత్రం 5 తర్వాత అయితే చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.